వెల్కమ్ టు మిస్టర్ భక్తి టీవీ. నేను మీ నవీన్. జూలై 5వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏ ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతా ఉంది, వీటి గురించి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. గురువుగారు నమస్కారం. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, జూలై 5వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతాం? మకర రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా గమనించుకున్నట్లయితే గత కొన్ని రోజులుగా ఆర్థిక పరంగా కావచ్చు, పనులలో అనుకూలత లేకపోవడంగా సంబంధించినటువంటి కావచ్చు, ఇటువంటి సమస్యలు చాలా మటుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ గ్రహాల యొక్క స్థితిగతులు సంపూర్ణముగా మారినాయి. ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలకి చెక్ పెట్టే విధంగా గ్రహాలు అనుకూలించే స్థితిలో ఉన్నాయి. అయితే వీక్షించేటువంటి ఎంఆర్ భక్తి ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇప్పుడు యోగంగా అన్ని ఉన్నటువంటి చెప్పిన గ్రహాల ప్రభావం వలన మకర రాశిలో జన్మించినటువంటి వారికి చాలా మందికి, కొంతమందికి యోగం కలగవచ్చు. కానీ చాలామంది కూడా అవయోగ ఇబ్బందులు, సమస్యలతో సతమతమవుతూ ఉంటుంటారు. కాబట్టి ఏ గ్రహాలు పూర్తిగా యోగము, ఏ గ్రహాలు పూర్తిగా అవయోగాన్ని ఇవ్వలేవు. వాటి యొక్క స్థితిగతుల సంచార ప్రభావం వలన మన యొక్క జన్మజాతక రీత్యా ఉండేటువంటి బ్యాలెన్స్ చేసుకొని మనం కొన్ని సమస్యలు చిక్కుకుంటాం, కొన్ని యోగాలు పొందుతాం. అయితే వీటితో జాతకాలతో సంబంధం లేకుండా అపారమైనటువంటి దైవ బలాన్ని ఈశ్వరానుగ్రహ రూపంలో పొందే రోజు అతి త్వరలో రాబోతుంది. ఆ రోజు ఏంటి, ఏం చెయ్యాలి అనేటువంటి విషయం గురించి ముందు ముందు తెలియచేసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా గురుబలం చాలా అద్భుతంగా ఉంది. చేపట్టిన ప్రతి పనులలో ముందడుగు వేస్తారు. అలాగే పెద్దల యొక్క సహాయ సహకారాలు పొందడం వల్ల అనుకున్నటువంటి పనులలో ఎన్ని కష్టాలు వచ్చినా ఆఖరికి హెల్ప్ హ్యాండ్ అనేటువంటిది అందుతుంది. ఇక విద్యార్థులకి గనక గమనించుకున్నట్లయితే, విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులుగా అవ్వడము, కోరుకున్న చోట కళాశాలలో సీట్ సంపాదించుకోవడము, వారు చదివిందే వారికి సంబంధించి ఎగ్జామ్స్లో రావడం, ఇలా యోగవంతమైనటువంటి జీవితాన్ని విద్యార్థులు పొందుతారు. ఇక వివాహానికి సంబంధించినటువంటి విషయానికి వస్తే, వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి తప్పకుండా మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా గోచరమవుతున్నాయి. ప్రయత్నాలు చేయండి. సంతానం కోసం ఎదురు చూసే వ్యక్తులకి సత్సంతానం అనేటువంటిది లభ్యమవుతుంది. ఇక ఉద్యోగస్తుల విషయానికి వచ్చేసేసరికి, గత 3 నెలలుగా నిరుద్యోగంతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదా వేరే సంస్థల్లో సంబంధించి ప్రమోషన్స్ కోసం వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయము. ప్రభుత్వ కాంట్రాక్ట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క బిల్స్ పాస్ అవ్వడం కానీ, కొత్త టెండర్లు శాంక్షన్ అవ్వడం కానీ జరుగుతాయి. బుధుడు 7వ తారీఖు వరకు అనుకూలం లేడు. కానీ 8వ తారీఖు నుంచి బుధుడు కూడా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత మీ తెలివితేటలతో చేసే వ్యాపారాలు, వృత్తులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను చాలా అమాంతముగా అభివృద్ధిలోకి వస్తాయి. అంతేకాకుండా స్పెక్యులేషన్స్ కానీ, పెట్టుబడులు కానీ, ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చక్కటి లాభసాటి వ్యాపారాలు అనేటువంటి జరుగుతుంది. అంతేకాకుండా రాష్ట్రాధిపతి 3వ స్థానంలో ఉన్నాడు. ఈ కారణం చేత కష్టపడే తత్వాన్ని కలగచేస్తున్నాడు. ఈ కష్టపడే తత్వాన్ని మీరు అలవర్చుకొని ఇటు గురుబలాన్ని, దైవ బలాన్ని మీరు పొందినటువంటి విధంగా మంచి ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకోవడానికి ఈ యొక్క గ్రహబలం తోడవుతుంది. కాబట్టి ఇటువంటి అవకాశాలని మిస్ చేసుకోకుండా మీరు ముందడుగు వేసి ప్రయత్నం చేయండి. ఇక ద్వితీయ రాహు ప్రభావము, అలాగే అష్టమ కేతుగ్రహ ప్రభావము, ఇది ప్రధానంగా కొన్ని ఒడిదుడుకులు, అనారోగ్య సమస్యలు చెప్పా పెట్టకుండా మనకు కొంత అనారోగ్యం అనేటువంటిది ఇబ్బంది ఉంటుంది. అలాగే ఎలా వస్తాయో అలాగే అనారోగ్య సమస్యలు పోతాయి. కానీ శారీరక బాధలు అనారోగ్యపరంగా ఈ మకర రాశిలో జన్మించిన వాళ్ళు పొందక తప్పదు. ఇక శుక్రస్థితి సంచార ప్రభావం చాలా అనుకూలంగా ఉంది. దంపతుల మధ్య ఉన్నటువంటి విభేదాలు, ప్రేమికుల మధ్య ఉన్నటువంటి పొరపచ్చాలు తొలగి ఆనందకరమైనటువంటి జీవన ప్రయాణాన్ని సాగిస్తారు. అన్ని విధాలుగా చక్కగా ఉంటుంది. స్త్రీ పరిచయం మీ జీవితంలో ఒక గొప్ప మలుపు తీసుకురాబోతుంది. కాబట్టి అన్ని విధాలుగా చాలా చక్కగా ఉంటుందని చెప్పొచ్చు. కుజగ్రహ ప్రభావం అనేటువంటిది సాధారణమైనటువంటి ఫలితాలే ఇస్తాయి. ఈ కుజగ్రహ ప్రభావం వలన ప్రధానంగా శ్వాస సంబంధముగా, వెన్నుముక సంబంధముగా ఇబ్బందులు ఉంటాయి. అంతే తప్ప పెద్దగా ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉండవు. ముఖ్యంగా ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఖర్చులు అధికంగా
ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఎక్కడ ఖర్చులు పెట్టాలి, తగ్గించాలి అనేది మీరు నిర్ణయం తీసుకోండి. అయితే ఎంత చెప్పినప్పటికీ కూడా ఈ రాహుకేతుల యొక్క ప్రభావము మాయాగ్రహాలు అంటారు. మిగతా గ్రహాలు ఎంత యోగించినా ఈ మాయాగ్రహాల ప్రభావానికి వశమైనటువంటి గ్రహబలము తగ్గి ఉండడం వల్ల దైవబలం అవసరం ఏర్పడుతుంది. ఇట్టి దైవబలం అపారంగా పొందే యోగము జూలై 13వ తారీఖు రోజున ఏర్పడుతుంది. అదే మహాశైవాఖ్య యోగము. సోమవారము ఆరుద్ర నక్షత్రము, మాస శివరాత్రి, చతుర్దశి తిథి కలిసి వచ్చినటువంటి రోజు కాబట్టి ఆ రోజున ప్రధానంగా మహాశైవాఖ్య యోగం ఏర్పడుతుంది. ఇది 100 మహాశివరాత్రులతో సమానమైనటువంటి యోగము. కాబట్టి ఆ రోజున మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి చేరుకొని మీ యొక్క సంకల్పం, సమస్యలు అన్నీ కూడా పరమేశ్వరునికి విన్నవించి అభిషేకము, అర్చన జరిపించుకోండి. తప్పకుండా మీ సమస్యలు నెరవేరుతాయి. మీ సంకల్పం, సమస్యలు తగ్గి మీ యొక్క సంకల్పం నెరవేరుతుంది. అంతేకాకుండా ఈ యొక్క రోజుని మనం మిస్ చేసుకున్నామా 2053లో కానీ లేదా 2070లో కానీ మనం చూడాల్సి వస్తుంది. కాబట్టి దీంతో పాటుగా ఇంకా విభిన్నంగా మన పీఠమాధ్వర్యంలో కార్యక్రమాల్లో భాగంగా జూలై 13వ తేదీన ఈ సంబంధించినటువంటి అరుణాచల క్షేత్రం కానీ, శ్రీకాళహస్తీశ్వర క్షేత్రం కానీ ఈ జూలై 13వ తేదీన మన పీఠం ఆధ్వర్యంలో మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణ, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ, ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం, విద్య కోసం దక్షిణామూర్తి సరస్వతి హోమాదులు, అలాగే ధనాకర్షణ, జనాకర్షణ కోసం లక్ష్మీ హోమము, ప్రయోగ బాధలు, నరదృష్టి, నరబాధ నివారణకి సుదర్శన హోమాదులు, రాహుకేతు దోష నివారణకి రాహుకేతు యొక్క కాలసర్పదోష నివారణ పూజలు, హోమాలు, ముఖ్యంగా నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగడం కోసం నవగ్రహ పాశ్వత హోమం జరిపించి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అమృత ఘడియలైనటువంటి సాయంకాలం 4 గంటలకి ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 3 గంటల లోపల జూలై 13వ తేదీన ఈ యొక్క కార్యక్రమంలో మీరు గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. గురువుగారు 5వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు రోజువారీగా ఏ విధంగా ఉంది గురూజీ శుభాశుభ ఫలితాలు? ముఖ్యంగా ఈ యొక్క మకర రాశి వారికి 5, 6 తేదీలలో కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు అంతా బాగుంటుంది. కానీ ఏదో ఒక అనవసరమైన వివాదం వలన కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు కలుగుతాయి. ఖర్చులు ఊహించని కంటే ఎక్కువగా ఖర్చులు అవుతూ ఉంటాయి. అలాగే మనసు ప్రశాంతంగా ఉండదు. 7, 8 తేదీలలో అన్ని విధాలుగా సహాయ సహకారాలతో ముందడుగు వేస్తారు. రాని బాకీలు వసూలవుతాయి. ఖర్చుకు మించిన ఆదాయం లభిస్తుంది. అంతా శుభంగా ఉంటుందని చెప్పవచ్చు. 9, 10 తేదీల్లో మాత్రం వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఖర్చులు అధికంగా ఉంటాయి. మరమ్మతులకి ఎక్కువగా ఖర్చులు పెడతారు. 11, 12 తేదీల్లో మాత్రం జ్వరపీడితులయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఏ పని చేయాలన్నా ఆలోచనకే పరిమితమవుతుంది తప్ప ఎప్పుడు కూడా కార్యరూపం దాల్చదు. మనస్సు నిలకడగా ఉండదని చెప్పవచ్చు. ఇక 13, 14, 15 ఈ తేదీలలో అన్ని విధాలుగా సహాయ సహకారాలు పొందడం ద్వారా మీకున్నటువంటి అన్ని సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. ఖర్చుకు మించిన ఆదాయం లభించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి సమస్యల్ని దాటగలుగుతారు. విందులు, వినోదాలు, కుటుంబ సభ్యులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారని చెప్పవచ్చు. పరిహారాలు ఏమున్నాయి గురూజీ ఈ జాతకం వారికి? ఇక మకర రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఈ యొక్క సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణము, విష్ణు సహస్రనామ పారాయణం అవకాశం కుదిరినప్పుడల్లా మీరు చేసుకోండి. సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. చెప్పాను కదా, మహాశైవాఖ్య యోగముగా చెప్పబడే అపారమైనటువంటి దైవానుగ్రహాన్ని ఇచ్చే రోజున మీ దగ్గరలోని శివాలయానికి చేరుకొని పరమేశ్వరుడికి అర్చనాభిషేకాదులు జరిపించుకోండి. లేదా అరుణాచలంలో కానీ, శ్రీకాళహస్తీశ్వరంలో కానీ మన పీఠమాధ్వర్యంలో జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో ఆ రోజున జరిగే కార్యక్రమంలో గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఓకే, ధన్యవాదాలు గురూజీ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.